బ్లౌజులకి పైపింగ్ వేసేటప్పుడు లెఫ్ట్ సైడ్‌దైనా, రైట్ సైడ్‌దైనా మాటిమాటికి మన పాదాలు మార్చే పని లేకుండా ఈ ఒక్క పాదంతోనే 2 పనులు చేసుకోవచ్చు. మళ్ళీ మామూలు కుట్టు కూడా కుట్టుకోవచ్చు. ఆ పాదమే ఇది 3 ఇన్ 1 పాదం. ఈ పాదం కావాలంటే అమెజాన్‌లో దొరుకుతుంది. కావాలంటే తీసుకోవచ్చు. ఇదే పాదంతో ఇలా నార్మల్ కుట్టు కూడా కుట్టుకోవచ్చు. అదే ఇలా ఈ పాదం లేకపోతే లెఫ్ట్ సైడ్ పాదం, రైట్ సైడ్ పాదం, నార్మల్ పాదం ఇలా 3 పాదాలు విడివిడిగా తీసుకోవాలి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో ఈ 3 ఇన్ 1 పాదం మన మిషన్‌కి బిగించుకుని ఎలా వాడాలో చూద్దాం. ముందుగా ఇంతకుముందు మిషన్‌కి ఉన్న పాదాన్ని తీసేసి ఆ ప్లేస్‌లో ఈ 3 ఇన్ 1 పాదాన్ని ఎలా బిగించుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇలా పాదానికి ఉండే స్క్రూని లూజ్ చేసుకుని ఈ పాదం తీసేసి ఇప్పుడు నేను చెప్తున్న 3 ఇన్ 1 పాదం ఉంది కదా, ఆ పాదాన్ని బిగించుకుందాం. ఒకసారి ఇలా పాదం బిగించేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్కి కావాలన్నా, రైట్ సైడ్కి కావాలన్నా, మధ్యలో కుట్టుకు కావాలన్నా ఈ పాదాన్ని ఇప్పుడు ఉన్నట్టు ఉడదీయకుండానే సెట్ చేసుకోవచ్చు. అందుకని ఈ పాదం వాడుకుంటే మనం లెఫ్ట్ సైడ్ పాదం, రైట్ సైడ్ పాదం, మామూలు పాదం ఇలా పద్దాక ఇప్పదీసి బిగించుకునే పని ఉండదు. ఇప్పుడు ఈ పాదం లెఫ్ట్ సైడ్కి బిగించేసి ఉంది. మనకి ఇలా వద్దు, మనకి మధ్యలో మామూలు కుట్టు కుట్టుకునేట్టు కావాలి. అలా అనుకున్నప్పుడు పాదం ఇప్పదీయకుండా ఈ పాదానికి రైట్ సైడ్లో అంటే ఇప్పుడు కుడి పక్కన ఒక నట్టు కనిపిస్తుంది కదా, ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఆ నట్టుని లూజ్ చేసుకుని మామూలు కుట్టు కావాలనుకున్నప్పుడు ఈ పాదాన్ని మధ్యలోకి అంటే సూదికి మధ్యలోకి వచ్చేలాగా బిగించుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలా జరిపేసుకుని మధ్యలోకి వచ్చేటట్టు సెట్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి మగ్గం వర్కులు లెఫ్ట్ సైడ్ కుట్టాల్సి వస్తుంది, ఒక్కొక్కసారి రైట్ సైడ్ కుట్టాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనం మామూలుగా అయితే 2 పాదాలు మార్చుకుంటాం, లెఫ్ట్ రైట్. దీనికి అలా మార్చుకునే పని లేకుండా ఈ స్క్రూ ఒకటి సెట్ చేసుకుంటే సరిపోద్ది. సూదికి తగలకుండా పాదాన్ని మనం జరుపుకుని కరెక్ట్గా మధ్యలోకి వచ్చేటట్టు చేసుకుని పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇలా స్క్రూ టైట్ చేసి మనం కుట్టేసుకోవచ్చు. ఇలా కుట్టుకునేటప్పుడు మామూలు కుట్టుకు వస్తుంది. ఇలా మామూలు కుట్టు కుట్టుకుంటూ ఉండగానే మళ్ళీ మనం రైట్ సైడ్కి జరపాలి పాదం అనుకున్నప్పుడు మళ్ళీ ఒకసారి ఆ స్క్రూని లూజ్ చేసుకుని ఇప్పుడు పాదాన్ని మనం మొత్తం రైట్ సైడ్కి కుడి పక్కకి జరిపేసుకోవాలి. ఇప్పుడు ఇట్లాంటి పాదం మనం సింగిల్ పాదాలు బిగించుకున్నప్పుడు ఏమవుద్దంటే ఒక్కొక్కసారి కరెక్ట్గా ఎడ్జ్ని పడదు, దాన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఏముండదు. అదే ఈ పాదం అయితే మనం కరెక్ట్గా ఎంత కావాలో అంత దగ్గరికి పెట్టుకోవచ్చు. బాగా సన్నగా వచ్చేటట్టు తాడు ఎడ్జ్ మీదకి పడేటట్టు వేసుకోవచ్చు, లేదా కొంచెం గ్యాప్ వచ్చేటట్టు బిగించుకోవచ్చు. ఇప్పుడు నేను ఇట్లా రైట్ సైడ్కి వచ్చేటట్టు బిగించాను. ఇప్పుడు ఇలా కుట్టుకోవచ్చు. ఒకసారి తాడు పైపింగ్ ఎలా అయ్యాలో ఈ పాదంతో నేను ఒకసారి చూపిస్తాను, చూడండి. ఈ పాదంతో తాడు పైపింగ్ ఎలా వేసుకోవాలో ఊరికే ట్రయల్ చూపిస్తున్నాను. ఒకసారి వేస్ట్ క్లాత్ మీద కుట్టి చూపిస్తున్నాను, చూడండి. ఇప్పుడు నేను చూపిస్తున్న క్లాత్ని తాడు మధ్యలో పెట్టేసి ఆ తాడు జరిగిపోకుండా ముందు అడ్డంగా ఒక కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ తాడు పక్కనే ఎడ్జిని వచ్చేలాగా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా పెట్టుకుని ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఇది రైట్ సైడ్ పాదంతో కుట్టే విధానంగా నేను కుడుతున్నాను. ఒక్కొక్కళ్ళు చేతి వీలుని బట్టి లెఫ్ట్ సైడ్ పాదం వాడతారు, కొంతమంది రైట్ సైడ్ పాదం వాడతారు. ఇలా ఈ ఒక పాదంతోనే 2 విధాలుగా కూడా పని అవుద్ది అన్నమాట మనకి. ఇలా ఎడ్జ్కి వచ్చేలాగా కుట్టేసుకుని దీన్ని తీసుకుని మనం బ్లౌజ్కి కానీ లేదా డ్రెస్కి కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఊరికే ఒక వేస్ట్ క్లాత్ మీద కుట్టి చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు మనం క్లాత్ని తాడుతో ఇలా గొట్టంలాగా కుట్టేసుకున్న తర్వాత దాన్ని ఇలా బ్లౌజ్ అనుకోండి కింద, ఇప్పుడు ఆ బ్లౌజ్ మీద ఇలా పెట్టుకొని మెడకి ఈ క్లాత్ ఈ తాడుది పడేలాగా వేసుకుంటాం పాదం కుట్టు వచ్చేలాగా. తర్వాత ఇప్పుడు ఆ ఖర్చు అంతా లోపలికి లాగా వేసుకుని ఇప్పుడు మళ్ళీ ఎడ్జ్ మీద వేస్తాం కుట్టు. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలా ఎడ్జ్ని పెట్టి వేస్తాం. ఇలా వేసుకోవడానికి ఈ పాదంతో కొంచెం ఈజీగా ఉంటుంది. ఎప్పుడు మనం ఎక్కువ పైపింగ్లు వేస్తుంటాం కాబట్టి ప్రతిసారి పాదం మార్చి లెఫ్ట్ది రైట్ది మార్చి మళ్ళీ మామూలు పాదం పెట్టుకుని చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇలాంటి పాదం ఉండడం వల్ల ఏమవుతుందంటే కొంచెం సింపుల్గా పని అవుద్ది, మన టైం కూడా కొంచెం కలిసి వస్తుంది. ఇంకోటి ఎలా కావాలంటే అట్లా మార్చుకోవచ్చు పాదాన్ని. ఎడ్జ్కి కావాలంటే ఎడ్జ్కి వేసుకోవచ్చు, కొంచెం దూరంగా కావాలన్నా పెట్టి జరుపుకోవచ్చు. ఇప్పుడు పాదాన్ని లెఫ్ట్ సైడ్ జరుపు చూద్దాం. ఇలా లెఫ్ట్ సైడ్కి జరుపుకుని దారం ఒకసారి సరి చేసుకుని ఇప్పుడు ఇందాక సేమ్ రైట్ సైడ్కి ఇలా వేసాము, లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ అంతే. మళ్ళీ ఇందాకలాగానే ఇలాగ తాడు లోపల పెట్టి క్లాత్ కుట్టుకుని ఈ క్లాత్ని మళ్ళీ బ్లౌజ్కి వేసినట్టుగా వేసుకోవడమే. అంటే వేస్ట్ క్లాత్కి వేస్తున్నామన్నా కానీ బ్లౌజ్కి ఎలా వేయాలనేది ఒక ఐడియా కోసం మీకు చూపిస్తున్నాను అంతే. ఇందాకేమో రైట్ సైడ్ పాదం పెట్టినప్పుడు క్లాత్ లెఫ్ట్ సైడ్కి వచ్చింది, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ పాదం పెట్టినప్పుడు క్లాత్ రైట్ సైడ్కి వస్తుంది. మనం పైపింగ్ వేసే తాడు రైట్ సైడ్ ఉంటుంది. ఇలా ఎడ్జ్ కుట్టేసి వేసుకుంటాం. ఇలా 2 సైడ్లు వేసుకోవడానికి ఈ పాదం ఉపయోగపడుతుంది. ఇలా ఏమొద్దు మళ్ళీ మనం మామూలు కుట్టే కుట్టుకోవాలనుకున్నప్పుడు కూడా ఈ పాదం తీసే పని లేకుండా ఇందా నేను చూపించిన స్క్రూలు వచ్చేసి కరెక్ట్గా పాదం మధ్యలో వచ్చేటట్టుగా బిగించుకుంటే సరిపోతాయి. ఇంకొక విషయం ఏంటంటే ఈ పాదం పెద్ద మిషన్లకే పనిచేస్తుంది, చిన్న మిషన్కి పనిచేయదు. అదొకటే ప్రాబ్లం.
ఈరోజు నా వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడే ఉంటుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.